ఆటో కార్మికులకు కల్లబొల్లి హామీలను ఇచ్చి గద్దెనెక్కిన సీఎం రేవంత్ రెడ్డి హామీలను నెరవేర్చకుండా నర్మెట పామాయిల్ ఫ్యాక్టరీ ప్రారంభానికి ఏ విధంగా వస్తారని బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు గోనెపల్లి సిద్ధేశ్వర్ గౌడ్ ప్రశ్నించారు. ప్రత్యేక లేబర్ కోడ్ తెస్తామని కార్మిక కర్షకుల హామీలను పూర్తిగా విస్మరించారని అన్నారు. సిద్దిపేట జిల్లా నంగునూరు మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల సమయంలో ఆటో కార్మికులకు నెలకు 12,000 జీవన భృతి ఇస్తామని చెప్పి నేడు అన్ని హామీలను తుంగలో తొక్కారని ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికులకు ఇచ్చిన హామీలలో ఏ ఒక్కటి అమలు చేయలేని సీఎం రేవంత్ రెడ్డి నర్మెట పామాయిల్ ఫ్యాక్టరీ ప్రారంభానికి ఏ విధంగా వస్తారని కార్మికుల పక్షాన అడ్డుకొని నిలదీస్తామని తెలిపారు. కార్యక్రమంలో ఆటో కార్మికులు పలువురు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి ఆటో కార్మికులకు ఎన్నో హామీలను ఇచ్చి ఇవాళ నెరవేర్చ ప్రత్యేక లేబర్ బోర్డును నియమిస్తానని, మరి ఆటో కార్మికులకు సంవత్సరానికి 12,000 రూపాయల ఆటో భృతి ఇస్తానని ఇప్పటికీ 2 సంవత్సరాలు గడిచిపోయినా కూడా ఆటో కార్మికులకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ఇలా తెలంగాణ రాష్ట్రంలో కార్మికులకు ఎన్నో మరి ప్రత్యేక లేబర్ బోర్డు ప్రతి ఒక్కరికి హమాలీ కార్మికులకు కావచ్చు, ఆటో కార్మికులకు కావచ్చు, ఆటో రవాణా మోటార్ డ్రైవింగ్ రవాణా సంస్థ డ్రైవర్లందరికీ ఎంతో మందికి ఇలా మబ్బే పెట్టి ఇలా పబ్బం గడపడానికి కాంగ్రెస్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇలా పబ్బం గడుపుతా ఉన్నారు. మరి ఇన్ని హామీలు ఇచ్చి ఒక్కటి నెరవేర్చకుండా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వము ఇవాళ మీరు దొంగ హామీలను ఇచ్చి ఇవాళ కార్మికులు ఇప్పటికీ ఆటో కార్మికులు 200 మంది ఆటో కార్మికులు మరణించినా పట్టించుకోకుండా ఇవాళ వాళ్ళకు ప్రత్యేక లేబర్ బోర్డు గతంలో మన బీఆర్ఎస్ ప్రభుత్వం గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారి సారథ్యంలో ఒక రైతు చనిపోతే 5 లక్షల రూపాయలు ఏ విధంగా వచ్చేదో ఇవాళ అప్పుడు ఆటో కార్మికులు మరణిస్తే ఒక 6 లక్షల రూపాయలు వాళ్ళకు జీవనం ఏది ఎక్స్గ్రేషియా వచ్చేది. ఇవాళ లేబర్ బోర్డు మీరు ఇవాళ కార్మికులకు పొట్టగొట్టే విధంగా ఇవాళ వాళ్ళకు ఎక్స్గ్రేషియా రాకపోగా వాళ్ళ కుటుంబాలు రోడ్ల మీద పడుతున్నా కూడా పట్టించుకొని ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇవాళ కొత్తగా మరి పెట్టిన పొయ్యి కాదు, మరి మీరు చేసింది ఏమి లేదు. ఇవాళ నంగునూరు మండలంలో ఇవాళ ఆయిల్ ఫ్లామ్ కర్మాగారానికి మీరు మరి హామీలు ఎన్నో ఇచ్చి నెరవేర్చకుండా ఇవాళ మీరు వచ్చి మేము కత్తెర్లు జేబుల్లో పెట్టుకొని ఇవాళ మీరు ఎక్కడ ఓపెన్ చేద్దామని తిరుగుతా ఉన్నారు. ఇవాళ మీరు మాకు కార్మికులకు ఇస్తానన్న హామీలు నెరవేర్చలేదు కాబట్టి రేపు ఖచ్చితంగా మా కార్మికుల తరఫున మేము ఖచ్చితంగా మిమ్మల్ని మాకు ఇచ్చేటువంటి హామీలు నెరవేర్చేంత వరకు మేము ఊరుకోబోమని ఇలా కార్మికుల తరఫున మేము అడుగుతా ఉన్నాం, డిమాండ్ చేస్తా ఉన్నాం.